లక్ష్మణుడు నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది ఐడియా చెప్తారు. అట్లాగా అవును సార్. మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ వరకు మీరు అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే. మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్ ఈ కుర్ర డైరెక్ట్ చేయగలడు హరిహర వీరమల్లు? ఎందుకంటే ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్, కొంచెం నీమల్స్ నాకు తెలుసు, పెద్ద స్కేల్లో తీసాను అండ్ గ్రాండ్గా తీసాను రెహమాన్ మ్యూజిక్తో అని ఒక ఇంట్రో ఉంది సార్కి. సెకండ్ వచ్చి సార్కి నా మీద అనగా నాన్నగారి మీద ప్లస్ సార్ మీద నమ్మకం ఎక్కువ, తన మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు నేనని కాదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర చూసాను, అజిత్ గారి దగ్గర చూశాను, ఒక మొండి ధైర్యం ఉండదు. వన్స్ డిసిషన్ తీసుకుంటే మార్చారు ఫస్ట్. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు, మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్. పర్సనల్ ఆయన ప్రాబ్లం అనుకొని దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతూ ఉంటారు. సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ ఇవ్వాలని అనిపించింది నాకు. సో అంటే చూశారు హౌ ఐఎమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని, ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత హోంవర్క్ చేస్తున్నాను సార్ చూశారు. చూసిందే సార్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే ఈ అబ్బాయి చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు. అది కూడా ఒక మాట అడగను, ఐఎమ్ ఫుల్లీ నమ్ముతున్నాను, సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి ఒక గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు. దాంతో నాకు సార్తో ఇంటరాక్షన్ తక్కువ, బికాస్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉన్నారు. సర్వీస్తో, పీపుల్ సర్వీస్తో, పాలిటిక్స్లో అక్కడ చేయటం, ఇట్స్ నాట్ ఈజీ జోక్ సార్, అది ఆ వరల్డే వేరే. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం త్రివిక్రమ్ సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో. సో నేను ఎడిట్ చేసింది సార్ చూపించాను, ఫ్లో అంతా చెప్పాను. ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం గైడ్ చేశారు. సో ఇట్లా చాలా రివ్యూస్ చేయండి, నాన్నగారు హెల్ప్ ఉంది, త్రివిక్రమ్ గారు హెల్ప్ ఉంది, ఇలా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది అని తీసుకున్నాడు. అల్టిమేట్గా అందరికి ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్తో పనిచేసాం సార్. అంటే త్రివిక్రమ్ గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో అందరూ ఆయన గురూజీ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అంతే గొప్ప వాల్యూ ఇచ్చి ఆయన్ని గౌరవిస్తారు. మీకు ఈ సినిమాలో ఈ లోపాలుగా ఇవి కనిపించవచ్చు, లేకపోతే ఈ కారణంగా సినిమాకి ఎంతో కొంత ఎంత రేషియో అని మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఆలోచన మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదండి త్రివిక్రమ్ గారు? ఏ లోపం సార్ అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? అయినా రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ రెడీ అయింది, అంత లోపల ఈ ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. రెడీ అయ్యేదంటే బాగా లేట్ అయింది. మేమందరూ చూసేదానికి ఎర్లీ మార్నింగ్ 4:35 ప్రింట్ డెలివరీ టైంలోనే చూసాం. మాకు అవకాశం దొరకలా దాన్ని కొంచెం బెటర్మెంట్ చేసుకునేదానికి. అంతలోపల ప్రింట్ వెళ్ళాల్సిన సందర్భం అయింది. ఒక్కొక్క రీల్ వైజ్ చూసుకుంటూ వచ్చాము. మేము ఫుల్ ఫ్లో చూసేదానికి టైం దొరకలేదు లాస్ట్ మినిట్లో. దానికి ముందు ఫైనల్ కాపీకి ముందు మిగతా రఫ్ వర్షన్స్ ఒక 2-3 టైమ్స్ చూసుకున్నాం. సో ఆ ఫ్లో కానీ ఎక్కడ అది మిస్ అవ్వలేదు. సార్ చూపించాను, నాన్నగారు చూపించాను, సార్ చూసారు, సార్ అందరు ఫ్యామిలీ ముందు చూసుకున్నాం. సో అందరూ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. దాంట్లో ఎక్కడ మనకి అందరు షూట్ షాట్ అనిపించింది. అందుకే టైం కూడా కరెక్ట్గా 2 or 30 minutes ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ల్యాగ్ అనే ఇదే లేదు. మంచి సబ్జెక్ట్ ఉంది సెకండ్ హాఫ్లో. అది ఫస్ట్ హాఫ్ ఓవర్ కమర్షియల్, మంచి కమర్షియల్తో కొట్టుకుని వెళ్ళిపోయింది. సో సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ అందరూ ఇంకా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్, నేను ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం అవుతుందని సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు ఈ 5 days లో. చాలా మంది వి ఎంజాయ్డ్ సో మచ్ ఇన్ సెకండ్ హాఫ్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ చూసి ఒక ఫ్యాన్, ఒక క్లాప్, ఒక గ్రాండియర్, ఒక మంచి హై మూమెంట్స్ కోసం చూస్తున్నారు. బట్ స్టోరీ అనేది మెయిన్ సెకండ్ హాఫ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు హిందీ వెర్షన్ ఏదో ఫస్ట్ కు ఎప్పుడో ఏదో రిలీజ్ అనేది మీరు ఎక్కడో చెప్పినట్టుగా చూసాను నేను. అవును సార్, ఫస్ట్ ఇప్పుడు హిందీ వెర్షన్ మేము వచ్చే Friday రిలీజ్ చేస్తున్నాం. ఎక్స్పెక్టింగ్ బిగ్ ఇన్ హిందీ. ఎన్ని థియేటర్లు అండి అక్కడ? నార్త్ బెల్ట్ ఉంది సార్. 500 to 800 స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నాము. 500 to 800 స్క్రీన్స్ ఇంకా డిసైడ్ చేయాలి. సో ఇంకా 2 సినిమాలు కూడా ఉన్నాయి. సో దాన్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలుగు సారే. అవును, హిందీ కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు. కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేసినాం. అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. ఓకే, సో ఎక్కడికి వెళ్ళా సార్ మాట. ఎందుకంటే ఒక్కొక్కటి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ గా ఉన్నాయి సినిమా మొత్తం. ఒక్కొక్క డైలాగు పంచ్ డైలాగ్ మెసేజ్ గా ఉంది. ఇటు తమిళ్ అయినా హిందీ అయినా. ఇప్పుడు సార్ స్పీచ్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. సో అందువల్ల సార్ వాయిసే వినిపించాలని, సౌండింగ్ ఉండాలని వి డిడ్ ఏఐ ఫర్ అదర్ లాంగ్వేజ్. అవును,
తమిళ కన్నా అయ్యాయి అంటే సా వాయిస్ వినిపిస్తుంది మీకు. అదే అక్కడ బాగా పాపులర్ అయ్యారులేండి, ఎందుకంటే ఇక్కడ అవును సార్. ఇక్కడ తెలుగు ఛానల్స్ కి వాటికి అవును. మాకు పెద్ద ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా నార్త్ లో బాగా అందరికి ఇంటర్వ్యూలు గట్ట ఇచ్చి తమిళనాడులో వెళ్ళి మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవ్రీడే సార్ గురించి న్యూస్ వస్తానే ఉంటది, అదే న్యూస్ వస్తా ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆయన ఒక ఎలాగా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అవును ఆంధీ అని. ఇప్పుడు ఆంధీకి మనం ఎంత చేసుకుని ఎంత మనం దాని గురించి మాట్లాడుతుంటే మాకు అంతే వ్యూవర్షిప్ ఉంటుంది, అవును సార్. ఎక్కువ మంది చూస్తారు ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారని. సో ఆ మైలేజ్ ఉంటుంది అనుకోండి. బట్ ఇక్కడ ఆయన టైం స్పేర్ చేయలేపారు. ఇక్కడేమో ఎక్కువ మీటింగ్లు 3 మీటింగ్లకు వచ్చారు ఆయన కెరీర్ లో. నాకు అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమా నుంచి నాకు సేమ్ డే మార్నింగ్ ప్రెస్ మీట్, ఈవినింగ్ ఈవెంట్ కి వచ్చేసి అదే అంటున్నా, అందరు షాక్ అయ్యాము. చాలా 2 గంటలు ఉదయం ఉండి అంటే సార్ ఒక ప్యాషన్ తో పనిచేశారు సార్. పిక్చర్ మీద మామూలుగా కాదు, ఎవ్రీ బిట్ ఆయన చాలా ప్యాషన్ తో చేశారు. ఫైట్స్ కానీ, బికాస్ సినిమాలో చూస్తే ఒక 5 ఎపిసోడ్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 12 minutes లెంగ్త్ ఉంది. షూటింగ్ ఒక్కొక్క ఎపిసోడ్ 15 days పట్టింది. అంటే 15 days ఒక యాక్షన్ చేయాలి. ఒక హీరో రోపులు ఎగయాలి, గాల్లో ఎగరాలి. ఇట్స్ ఫిజికల్ స్ట్రెయిన్, మామూలు స్ట్రెయిన్ కాదు అది. ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఆర్టిస్ట్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తారు, అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సార్ అలా కాదు, సినిమా షూటింగ్ చేస్తూ అయిపోతే మళ్ళీ పరిగెత్తి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తూ మళ్ళీ పరుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. రెండు ఎక్స్ట్రీమ్. మొన్న కూడా 2 extreme. దానికి అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండాలి, ఎంత బాడీ. క్యాబినెట్ మీటింగ్ ముగించుకుని వెదర్ ఏం బాగులే. అవును సార్, చాలా ఇన్క్లిమెంట్ వెదర్. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ 1 year లో నేను చూసినప్పుడు ఎవ్రీడే విల్ స్లీప్ ఓన్లీ మ్యాక్స్ 4 hours అనుకుంటాను అంతే. మిగతా అన్ని టైంలో ఈ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద ఫోకస్ ఆన్ పబ్లిక్ సర్వీస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.